ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్ వచ్చేసింది. మీ ఇంటి దగ్గరలో పిచ్చుకలు, నెక్స్ట్ చిన్న చిన్న పక్షులు, రకరకాల పక్షులు అన్నీ కూడా తిరుగుతుంటాయి. మనమే నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఫ్రెండ్స్. కనుక ఆ చిన్న చిన్న పిచ్చుకలకి వాటికి కూడా మీరు ఆహారం, నీరు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ విధంగా పెడుతున్నా, నేనైతే మాత్రం పెడుతున్నాను ఫ్రెండ్స్. పిచ్చుకలకి, నోరు లేని పక్షులకి, చిన్న చిన్న జీవులకి ఆహారము పెడుతున్నాను, నీరు పెడుతున్నాను. అది ఏ విధంగా పెడుతున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా పెట్టండి ఫ్రెండ్స్. అవి అడగలేవు, అవి చాలా చిన్న, మన జీవితంలో చిన్నవి. అవి తింటుంటే వచ్చే ఆనందం కూడా మనకి చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కనుక నేను ఏ విధంగా పెడుతున్నాను అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవి పిచ్చుకల కోసం పెట్టిన ధాన్యం గింజలు ఫ్రెండ్స్. ఇదేమో నీళ్ళు ఫ్రెండ్స్, అవి తాగడానికి. పిచ్చుకలు ఎప్పుడూ కూడా ధాన్యమే తింటాయి ఫ్రెండ్స్. బియ్యం డైరెక్ట్గా తినవు. ఎందుకంటే నేను అనేకసార్లు బియ్యం పెట్టాను వాటి కోసం. అవి బియ్యం తినవు. ఎంతసేపు లేదు అంటే వరి కంకులు ఈ విధంగా కట్టినా సరే అవి ధాన్యం మాత్రమే ఉంచేసి బియ్యం తింటాయి ఫ్రెండ్స్. డైరెక్ట్ బియ్యం పెడితే తినవు ఫ్రెండ్స్. ఆల్రెడీ చాలా తిన్నాయి ఫ్రెండ్స్ పిచ్చుకలు. మీకు అది కూడా మీకు తెల్లారి జనరల్గా 10 లోపు వస్తాయి ఫ్రెండ్స్. మళ్ళీ సాయంత్రం పూట వస్తాయి ఫ్రెండ్స్. కనుక మీరు కూడా ఈ విధంగా పిచ్చుకలకి ఆహారం, నీరు పెట్టాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చిలకలు, పిచ్చుకలు వచ్చాయి ఫ్రెండ్స్ మా ఇంటికి. మాది చాలా చిన్న కుటుంబం ఫ్రెండ్స్. మా కుటుంబంలోకి ఓ 2 అంటే నేను, మా మిస్సెస్ ఉంటున్నాం. మేము కాకుండా మాకు ఒక అతిథులు ఉన్నాయి. అవే ఈ పిచ్చుకలు. రోజు వస్తుంటే సరదాగా మాతో గడుపుతాయి. మేము పెట్టిన ఆతిథ్యం స్వీకరించి అవి చక్కగా మమ్మల్ని ఆశీర్వదించి వాటి మట్టుగా వాళ్ళే వాటి స్థానాలకు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. మా అతిథులు ఫ్రెండ్స్. ఇవి వాటి ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తుంటాయి ఫ్రెండ్స్ రోజును. ఈరోజు 3 అతిథులు వచ్చాయి మా ఇంటికి. Okay, friends.